హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యశ్ అఫీషియల్. అలాంటి వీడియో చేసి చాలా రోజులు అయింది కదా, చాలా రోజులు నేను కనబడి. అండ్ ఇప్పుడు ఏంటి కోన్స్ కనబడతాను చూస్తారా. మళ్ళీ జంప్స్ ప్రాక్టీస్కి అయితే వచ్చేసాను. నెక్స్ట్ ఏంటంటే టచ్ ప్రాక్టీస్ కూడా చేస్తాను అనమాట. అక్కడ ముందు మన టైర్ అయితే ఉంది. టైర్ చిన్నదే బ్రో. నాకు ఏమైందంటే ఇసుకలో రన్నింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాను. వచ్చినప్పుడు నాకు కనబడ్డది అనమాట టైర్. ఒక సాంగ్కి దానికి భలే సింక్ అయిందనమాట. ఆ సాంగ్ ఏంటో కూడా ప్లే చేసి చూపిస్తాను. దీంట్లో పక్కన సైడ్ వేస్తాను అనమాట. అందరాల వీధిలో ఏదో ఉంటుంది కదా సాంగ్, అంబరాల వీధిలో ఒకేసారి అది మనం కోన్స్ చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ శాండ్కి ఎందుకు వస్తావు బ్రో అని అడిగితే, శాండ్ ఏంటంటే మనకి పరిగెట్టడానికి బాగా పవర్ ఇస్తుంది అనమాట. ఎంత పవర్ అంటే నువ్వు నేల మీద పరిగెట్టేదానికి శాండ్ మీద పరిగెట్టేదానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు నేల మీద 5 km చేసావంటే శాండ్లో 1 km చేయడం కూడా గింజేసుకుంటావు. ఇప్పుడు చూస్తాను చూడండి, శాండ్ మనం లెగ్ ఇలా పడుతున్నప్పుడు ఏమవుద్ది, సగం లోపలికి వెళ్ళిపోద్ది. అప్పుడు తీయడానికి ఇబ్బంది అవుద్ది అనమాట. దిస్ ఇస్ ద రీజన్ అనమాట. చాలా స్పోర్ట్స్ ప్లేయర్స్ అయితే శాండ్లో వస్తారు. ఇక్కడ కోన్స్ పెట్టే ఎందుకంటే రన్నింగ్ ప్రాక్టీస్కి అనమాట. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడ జంప్స్ ప్రాక్టీస్ చేయడానికి. ఇది టైర్ అయితే నిజంగా చిన్నదే, చాలా చిన్నది. జస్ట్ ఎంత ఉంటుంది, ఎంత హైట్ నా లెగ్కి హైట్. బట్ ఈ దాని నుంచి ప్రాక్టీస్ చేసుకుంటున్నా అవుద్ది. ఇక్కడ వాటర్ బాటిల్ అండ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ. అండ్ చూసారా సన్సెట్ కూడా బాగా చూస్తున్నాము. అప్పట్లో అయితే మేము ఆ చివరి పోల్ ఉందా, ఆ పోల్ దాకా పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళము. ఇదంతా ఒక 4 years బ్యాక్, 5 years బ్యాక్ అలాగా. దిస్ ఈజ్ హ్యాండ్ మీద రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు పరిగెట్టే కొద్దీ మీకు కాళ్ళకి కితకత వచ్చేస్తూ ఉంటుంది. అదొక రీజను. అండ్ నెక్స్ట్ చూసారా, చూడండి ఇది ఎడారిలాగా ఉంది, మొత్తం ఎడారే మొత్తం. ఇప్పుడు మీకు చెప్పా కదా జంప్ ఎలా వేస్తున్నామా అని. ఫస్ట్ చూడండి, నేను వస్తా కదా, వచ్చినప్పుడు జస్ట్ ఇలా ఈ కాల్ పైకి లేపాలి, చూపిస్తుంది. ఓకే, జస్ట్ అలా ఎత్తి చాలు. మీకు స్లో మోషన్ కూడా చూపిస్తుంది చూడండి. చూపింది. ఇప్పుడు ఇసుకలో రన్నింగ్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుందంటే మీ కాల్ లేగదు పైకి, ఒక చోట చేస్తే. నాకు భయం ఏంటంటే ముందుకెళ్ళి వచ్చేలాగా ఇక్కడ బ్యాగ్ అన్నీ ఎత్తుకెళ్ళిపోతారు, నా భయం. ఆ భయంతోనే వెళ్ళటం ముందుకి. కాకపోతే ఒక 10 kilometers దాకా ఉంటుంది, ఇది ఇంకెక్కువ ఉండొచ్చు. బ్రో ఇప్పుడు కోన్ ప్రాక్టీస్ ఎలా చేస్తామో చూపిస్తాను. దీంట్లో టచెస్ చేయొచ్చు. అండ్ మనకేంటంటే మెయిన్గా షటిల్ రన్ అనేది చేయాలి. ఇది ఈ కోన్ నుంచి ఫస్ట్ ఈ కోన్కి ఇక్కడికి, తర్వాత అక్కడికి, తర్వాత అక్కడికి ఆ చెప్పగా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా కష్టం బ్రో, చాలా కష్టం షటిల్ రన్. నీకు దీంట్లో చాలా కష్టం ఈ మట్టిలో. చూడండి, సారీ పడిపోద్ది, పడిపోద్ది. చూపిస్తా చూడండి. ఇప్పుడు మర్చిపోయాను మచాస్, మనకైతే పోస్టులు పడ్డాయి అనమాట గవర్నమెంట్ నుంచి. నేను దాని కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కానిస్టేబుల్ పోస్ట్ ఉంది, పోస్ట్ మ్యాన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. చూసుకోండి, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, పెట్టుకోండి మచాస్. ఎందుకన్నా మంచిది. ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను. టైం వచ్చేసి దగ్గరలో
6:30 నుంచి 6 అవుతుంది, మధ్యలో ఉంది. అవును చూసా, 6:15 అయింది మధ్యలో. ఇప్పటికి ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే ఇవన్నీ సర్దుకుని వెళ్ళేటప్పటికి ఇంకో అరగంట పడుతుంది. ఇది దాడేటప్పటికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇంటికి. ఈ టైర్ బ్రో నాకు జంప్స్ వచ్చిందంటే ఈ టైర్ మీద బాగా పర్టికులర్గా చేసేది. ఎందుకంటే ఇక్కడ మనకు డ్యామేజ్ అవ్వదు, బాడీ అనేది డ్యామేజ్ అవ్వదు. నీకు ఇసుక ఎలా పడినప్పుడు దెబ్బ తగిలినట్టు ఉంటుంది కానీ దెబ్బ తగలదు. అది బయట మొత్తం కొట్టుకుపోతుంది చేతులుగా. కబడ్డీ ప్లేయర్స్ ఎప్పుడు బీచ్లోని అంటే శాండ్స్లో చేయండి బ్రో, బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ శాండ్లో చేయడానికి ట్రై చేయండి. టచ్ కొట్టినప్పుడు పవర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే రన్నింగ్ స్పీడ్ యూజ్ అవుతుంది. మీకు ఇదే స్పీడ్ ఏమన్నా కానిస్టేబుల్ కానీ లేకపోతే దేనికి పెట్టుకున్నా రన్నింగ్లో ఉపయోగపడుతుంది. నా సజెషన్ ఏంటంటే శాండ్లో చేయండి, రన్నింగ్ ఏదైనా శాండ్లో చేయండి. నా వీడియో ప్రతిదీ చూడండి అబ్బా. ఇక్కడ కార్ట్లో ఇస్తాను చూడండి, లైక్ కబడ్డీ సంబంధించిన వీడియోస్ మేము ఆడినది ఈస్ట్ గోదావరిలో. సన్సెట్ ఈజ్ బ్యూటిఫుల్ బ్రో. చూసారు అంతా సన్ చూపించాను, అక్కడ లేదు, ఉంది బట్ బాగా కనబడట్లే. అది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చాస్, లాస్ట్ వరకు చూస్తున్నారు. చాలామంది గివ్ అవే గురించి అడుగుతున్నారు. నేను చెప్పాను దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశాను కొంచెం చేయమని, ఎవరో ట్యాగ్ చేయలేదు, ఏం చేయలేదు. మళ్ళీ చెప్తాను మచ్చాస్, మీరు చేసిన ఎంతమంది ట్యాగ్ చేస్తారో అంతమంది చూసి ఒక డేట్ అనేది పర్టికులర్గా చూసుకుని అనౌన్స్ చేస్తాం ఏదైనా, ఓకేనా? అండ్ టాటా, ఇట్లా మీ యష్ అఫీషియల్ ఇలా ఫాలో అవుతున్నానండి. నెక్స్ట్ కూడా చెప్దాం అనుకున్నాను. వెయిట్, ఇప్పుడు లెగ్స్ అని మనకి ప్రాపర్ షేప్ రావాలి. ప్రాపర్ షేప్ మనకి అది ఏం చేయాలంటే గుంజీలనే తీయాలి. ఇదే చూపిస్తాను నేను, ఇంకో ఇలా రావాలి. నాకైతే 95% వచ్చేసింది. పరిగెట్టినప్పుడు చూపిస్తుంది మీకు ఇలా ఈ షేప్లో. ఇవన్నీ సర్దుకోవాలి బ్రో. ఇప్పుడు నా డ్రెస్ అన్నీ దులుపుకోవాలి. నేను అక్కడ చివ్వనం అయితే ప్రాక్టీస్ చేసాము. అంటే ఇప్పుడు జనాలు అయితే ఉన్నారు, జనాలు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట, అందుకే వచ్చేస్తున్నాను. నాకు తెలిసి పక్కన ఛానల్ వాళ్ళు ఇదంతా మట్టి అనమాట, అది చివరి దాకా గోదావరి ఇదంతా. ఇక్కడికి వచ్చేది ప్రాక్టీస్ చేసుకోండి చాలా వరకు. ఇది ధవళేశ్వరం బ్యారేజ్ అనమాట, ఇదిగోండి ధవళేశ్వరం బ్యారేజ్. ఇక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీకు తిరుగులేదు. అంటే ఈ శాండ్లో ప్రాక్టీస్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అది కూడా గ్రహించండి అన్న. బట్ చూసుకుని వేయాలి అడుగు, ఎందుకంటే ముళ్ళు కూడా ఉంటాయి. ఓకే, అప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా? ఇక్కడ బ్లాక్గా టైర్ కనబడుతుంది కదా, కర్ర మధ్యలో, అక్కడి నుంచి వచ్చా. ఇప్పుడు అంతా దాడుకొని అంతా. అంటే అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మంచి కంటెంట్ అయితే వస్తాను రోజుని. మోటార్ బ్లాగింగ్ టైప్లో కూడా చేద్దాము కొన్ని రోజుల్లో. మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే బ్లాగింగ్ అయితే బ్లాగింగ్ కాదు, జస్ట్ వీడియో తీయడానికి ఎవరు లేదు, వీడియో తీయడం ఉంటుంది కాబట్టి తీస్తాను. ఓకే, అంటే ఫ్రంట్కి వీడియో తీసేది ఉంటుంది కదా, అది తిరుపతి లొకేషన్ చూపిస్తా చూడండి. ఇప్పుడు చాలా బాగుంటుంది, అంటే సేమ్ లొకేషన్ బట్ పైకి వచ్చాము, పైన చూపిస్తా బ్యాలెన్స్ పై నుంచి. ఇదంతా ఫస్ట్ మొత్తం గోదావరి అనమాట, మీకు ఇది అండ్ అదంతా గోదావరి. అసలు ఎందుకు గోదావరి లేదంటే మనకి ఇది వచ్చే సీజను రైనీ సీజన్ కాదు కాబట్టి గోదావరి అయితే అటువైపు పక్కన నీళ్ళు ఆపేస్తారనమాట, గేట్స్ చూపిస్తా. కానీ నేను ఎక్కడి దాకా రావడానికి కారణం మా మదర్ అండ్ మా డాడీ అనమాట. అండ్ వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వచ్చాను. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. కానీ మెయిన్గా వాళ్ళే నాకు ఏదైనా అంటే వాళ్ళే, ఏం చేసినా ఏం చేయకపోయినా వాళ్ళు నాకు సపోర్ట్ వస్తారు. ఎప్పుడు ఏ పేరెంట్ అయినా వస్తారు, మీ పేరెంట్స్ మీకు వస్తారు, మా పేరెంట్స్ నాకు వస్తారు. బట్ ఎవరి పేరెంట్ వాళ్ళు స్పెషల్ కదా, నాకు చెప్పాలనిపించింది చెప్పాను. మా మదర్ అండ్ ఫాదర్ అనమాట, నా ఇంకా ఎమోషన్ అయిపోతాను, అంత ఇష్టం వాళ్ళంటే. ఓకే, ఉంటాం వచ్చేస్. ఆపేస్తారన్న, దానివల్ల వాటర్ రావు, ఎందుకంటే స్టోర్ చేసుకోవడానికి. మళ్ళీ ఎప్పుడు వెళ్తారో సమ్మర్ ఎండింగ్ అలా వెళ్తారు, వాటర్ ఫ్లో ఎప్పుడైతే ఎక్కువ ఉందో అప్పుడు. లొకేషన్ చూసారా అలా ఉందా? బ్యారేజ్, ఇదంతా బ్యారేజ్.
ఇదంతా బ్యారేజ్. ఇది మార్నింగ్ కాదు, ఈవినింగ్ అనమాట. అంత బ్యారేజ్ వాటర్ అంటే ఇక్కడ ఇటే వదులుతారు. ఎందుకంటే ఈ కాలువలు అనమాట, కాలువలు గట్రా వదులుతారు. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఆఫీషియల్ని. ఇలాంటి అప్డేట్స్ చాలా చేస్తూనే ఉంటాను బ్రో. మీరు ప్రాక్టీస్కి వచ్చినప్పుడు జస్ట్ ఒక అట్టుపండు అయితే తెచ్చుకోండి అండ్ అది తినండి అనమాట. ఫుల్ ఎనర్జీ అయితే వస్తుంది. ఎక్కువ కూడా సగం తినండి చాలు. అది చక్కెరకి అట్టుపళ్ళు ఉంటారు కదా, అది తెచ్చుకోండి.